మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ లక్షల ఎకరాలకు సాగునీరు, ఎన్నో పట్టణాలు, నగరాలకు తాగునీరు అందిస్తున్న కృష్ణమ్మ కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తన ప్రయాణంలో ఎన్నో వైవిధ్యతలు చూపిస్తూ తెలుగు రాష్ట్రాలకు వరదాయినిగా మారిన కృష్ణ సాగరంలో కలిసే చోటు అందమైన ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా అలరారుతోంది. ఎంత దూరం ప్రయాణించినా చివరికి అంతిమ గమ్యం చేరాల్సిందే అనే జీవిత సత్యాన్ని బోధిస్తున్న కృష్ణమ్మ అంతరార్థం యావత్ మానవాళికి దిక్సూచిలా మారింది. వేల కిలోమీటర్లు పరవళ్లు తొక్కుతూ ఇక్కడ సాగరంలో సంగమిస్తుంది. దీనిని చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ ప్రదేశంలోనే రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వేణుగోపాలస్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ వేడుకలో 3వ రోజు సముద్ర స్నానమాచరించే కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో సాగర సంగమ ప్రదేశంలో స్నానమాచరిస్తారు. హంసల దీవికి ఆ పేరు ఎందుకొచ్చిందనే విషయంపై అనేక కథనాలు వినిపిస్తుంటారు. వాటిలో ముఖ్యమైనది, పూర్వకాలంలో ప్రజలు తాము చేసిన పాపాలు తొలగించుకునేందుకు గంగానదిలో స్నానం చేసేవారు. వారి పాపాలు మోయలేక గంగాదేవి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి తన గోడు వెళ్లబోసుకుంది. దీనికి విష్ణుమూర్తి ఓ పాప పరిష్కార మార్గం సూచించారు. కాకి రూపంలో పుణ్యనదుల్లో స్నానమాచరించాలని సూచించాడు. ఎక్కడైతే